హలో ఆల్, ఇప్పుడే గుంటూరు మూవీ చూసేసి వచ్చిన. మీకు అందరికి చెప్పినా కదా, చూసేసి వచ్చినాక ఎట్లుంటుందో కుర్చీ మడత పెట్టి చెప్తా అని. అసలు కుర్చీ మడత పెట్టి పక్కన పెట్టాలనిపిస్తుంది. కుర్చీ వేసుకొని కూర్చొని చూసే అంత పేషెన్స్ అయితే మహేష్ బాబు ఫ్యాన్స్కి తప్ప మిగిలిన వాళ్ళకి లేదేమో అన్నంత అనిపించి కూడా మహేష్ బాబు యాక్టింగ్ కోసం, అతను చేసిన పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే అందరు అట్లా కూర్చొని ఆరామ్సే చూసుకుంటున్నారు. కానీ అసలు హనుమాన్ సినిమాలో ప్రశాంత్ వర్మని ఎంత మెచ్చుకోవాలో, ఎంత క్రెడిట్స్ ఇచ్చినామో, దీంట్లో త్రివిక్రమ్ది అంత డిజాస్టర్కి డిజాస్టర్ అనిపించింది. అంత ఘోరంగా అనిపించింది. అంత బాగా ఏం నచ్చలేదు స్టోరీ. కానీ మహేష్ బాబు యాక్టింగ్ మాత్రం చించి పడేసింది అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మెయిన్ ఏంటంటే అసలు స్టోరీలో మ్యాటర్ లేదు అంత అని అనిపించింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సినిమాలో ఒకటి సీన్ కనెక్ట్ అయింది మొత్తం ఆల్ ఓవర్ సినిమాలో. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఒక్కటే అందరికీ ఎమోషనల్గా, ఏదైతే ఒక సెంటిమెంట్ ఉంటుంది అందులో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ ఒకటి అందరికి కనెక్ట్ అవుతుంది అనిపించింది. రిమైనింగ్ అంతా చాలా కొంచెం బోరింగ్. త్రివిక్రమ్ ప్రీవియస్ మూవీస్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని ఇట్లా రిమైండ్ అవుతూ ఉంటాయి, అట్లా అనిపించింది ఓవరాల్గా సినిమా మొత్తం చూసుకుంటే. కానీ అంత మంచి మహేష్ బాబుని హీరోగా పెట్టుకొని త్రివిక్రమ్ ఇట్లా చేయడం అనేది కొంచెం ఎందుకో ఫ్యాన్స్కి అయితే కొంచెం, మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యేలాగా ఉంటుంది, అట్లా ఫీల్ అవుతారు అని అనిపించింది నాకైతే యాజ్ ఏ సినిమా లవర్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే సాంగ్స్లో మహేష్ బాబు డాన్స్ అయితే ఇచ్చి పడేసిండు. అసలు నాకు తెలిసి ఇన్ని మూవీస్ తీసిన మహేష్ బాబు ఫర్ ద ఫస్ట్ టైం అసలు ఈ రేంజ్లో ప్రతి ఒక్క సాంగ్లో తన హార్డ్ వర్క్ కానీ, ఆ డాన్స్ స్టెప్స్, ఆ మూమెంట్స్ కానీ అసలు ఎక్సలెంట్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇంకా చెప్పాలనంటే, రమ్యకృష్ణ గారు కూడా చాలా బాగా యాక్టింగ్ చేసిండ్రు. వాళ్ళిద్దరి మధ్య ఉండేది లాస్ట్లో క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, రమ్యకృష్ణ గారును ఇంకా మహేష్ బాబు గారి మధ్య ఒక సీన్ ఉంటుంది, అది చాలా హైలైట్ అనిపించింది. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమ్మని ఇంకొంచెం బెటర్ ఇస్తే బాగుండేమో అని అనిపించింది. అంతా ఏం రాలేదు. కాకపోతే గుంటూరు కారం దమ్మసాల సాంగ్ ఉంటుంది కదా, దమ్మసాల సాంగ్ బీజిఎం ఒక్కటి వస్తున్నప్పుడు అదొక మంచి ఫీల్ అనిపించింది. రిమైనింగ్ అంతా కొంచెం యావరేజ్, అంత బీజిఎం ఏమి ఇవ్వలేదు తమన్ అని అనిపించింది. శ్రీలీల ఓకే అనిపించింది. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ అంతా ఓకే అనిపించింది. అసలు జగపతి బాబు గారిని కూడా త్రివిక్రమ్ గారు అంత క్యారెక్టర్కి అంత న్యాయం చేసేటట్టు చూపించలేదు అనిపించింది. బికాజ్ ఆ విలనిజం ఎక్కడ కనిపించలేదు. అంటే ప్రీవియస్ సినిమాలలో కానీ జగపతి బాబు గారు యాక్టింగ్ మనకు తెలుసు, వాళ్ళు ఎట్లా చేశారనేది. అది త్రివిక్రమ్ గారు యాజ్ ఎ డైరెక్టర్గా వాళ్ళ యాక్టర్స్ దగ్గర నుంచి అంత తీసుకోలేదు యాక్టింగ్ అనేది, అసలు అట్లా కనిపించేస్తుంది. ఏమో మరి అది ఎందుకు, అది త్రివిక్రమ్ గారే, మీరే చెప్పాలి. త్రివిక్రమ్ గారు ఇంత డిసప్పాయింట్ ఎందుకు చేసిండ్రు మహేష్ బాబు ఫ్యాన్స్ని అని చెప్పి మీరు ఆన్సర్ ఇవ్వాలి. కాకపోతే వన్ టైం వాచ్ అయితే ఉంటుంది, వన్ టైం వాచ్ అయితే చూడొచ్చు. యాజ్ ఏ మహేష్ బాబు ఫ్యాన్స్ అవ్వచ్చు, యాజ్ ఏ సినిమా లవర్ అవ్వచ్చు. కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, కొంచెం కొత్త కామెడీ ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. మరీ అంత ఇదైతే కాదు, వన్ టైం వాచ్ అయితే ఉండొచ్చు ఫర్ ఓన్లీ మహేష్ బాబు. చూద్దాం, ఈ సంక్రాంతి ఫెస్టివల్కి ఇంకా చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. సాయింధవ్ అవ్వచ్చు, హనుమాన్ అవ్వచ్చు, ఇంకా మన గుంటూరు కారం, ఈ వీటిలలో ఏవి ఎక్కువ రికార్డ్స్ బ్రేక్ చేసాయో. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారిని అంత సాటిస్ఫై చేసేలాగా చూపించలేదు. కథ పరంగా, డైలాగ్స్ పరంగా, స్టోరీ పరంగా అంతా ఎవ్రీథింగ్ అంతా అనిపించలేదు. కాకపోతే కథ ఎట్లున్నా, డైరెక్షన్ ఎట్లున్నా, స్క్రీన్ ప్లే ఎట్లున్నా, ఏది ఆల్ ఓవర్గా డైలాగ్స్ ఎట్లున్నా కూడా దాన్ని యాడ్ చేసుకొని మహేష్ బాబు గారు చేసిన యాక్టింగ్కి అసలు ఫిదా అయిపోవచ్చు. అంత బాగా చేసిండ్రు, అని అనేటట్టు చేసిండ్రు.